డిసెంబర్ నెల రాగానే క్రిస్మస్ సందడి మొదలవుతుంది. క్రిస్మస్ పండుగ వేళ అందరి ముంగిళ్లలో క్రిస్మస్ చెట్లు ప్రత్యక్షమవుతాయి. క్రిస్మస్ వేడుకల్లో చెట్టు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. క్రిస్మస్ పండుగ వేళ చర్చిలు, ఇండ్లలో క్రైస్తవులంతా ఓ చెట్టును ఏర్పాటు చేసుకుంటారని హనుమకొండలోని సెంటనరీ బాప్టిస్ట్ చర్చ్ అసిస్టెంట్ పాస్టర్ రంజిత్ తెలిపారు. ఈ చెట్టుకున్న ప్రత్యేకతను ఆయన వివరించారు. చలికాలంలో ఇతర చెట్ల ఆకులు రాల్చిన క్రిస్మస్ చెట్టు పచ్చగా ఉండడం వల్ల శాశ్వత జీవితానికి కష్టకాలంలో కూడా ఆశను కోల్పోకూడదని నిరీక్షణకు ప్రత్యేకంగా నిలుస్తోంది. ప్రత్యేకించి ఈ సమయంలో ప్రతి గృహంలో కూడా, ప్రతి మందిరంలో కూడా, చర్చిల్లో కూడా క్రైస్తవులుగా పిలువబడేటువంటి వారు, యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి వారందరూ కూడా వారి తమ తమ గృహాల్లో ట్రీని పెట్టుకుంటూ ఉంటారు. ట్రీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, లేఖనాలు తెలియజేసినటువంటి మాటను బట్టి నజరేతు నుండి యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును అనేటువంటి మాటను ఆధారం చేసుకొని ఆ యొక్క క్రిస్మస్ ట్రీ ద్వారా దేవుని నామాన్ని ఘనపరచడానికి ఆ ట్రీని పెట్టుకోవడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, చరిత్రలో కొంత తెలియజేసినటువంటి సత్యం ఏంటంటే, ఒక దినాన పిల్లవాడు ఈ రీతిగా సర్వమానవాళి రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి బహుమానముగా ఇచ్చాడు అనేటువంటి సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఆ సంతోషాన్ని పంచుకుంటూ వారు కూడా బహుమానాలు ఇచ్చిపుచ్చుకుంటూ ఉన్నప్పుడు, చెట్టు కొమ్మలు క్రీస్తు శిరస్సుపై ఉన్న ముళ్ళ కిరీటాన్ని సూచిస్తాయని, పైన ఉండే నక్షత్రం బెత్లెహేం నక్షత్రాన్ని సూచిస్తుందని నమ్ముతారు. చెట్టును అందరు కలిసి అలంకరించడం కుటుంబ సభ్యుల మధ్య బంధాన్ని బలపరుస్తుంది, తరాల మధ్య అంతరాలను తగ్గిస్తుంది, సంతోషాన్ని పంచుకునే సాంప్రదాయంగా ఉంటుంది. చెట్టుపై పెట్టే లైట్లు, అలంకరణలు చలికాలపు చీకటిలో ఆనందాన్ని, సానుకూలతను నింపుతాయి, పిల్లలకు అద్భుతమైన అనుభూతిని కలిగిస్తాయి. ఇవ్వటానికి ఏమీ లేని సమయంలో దేవుని వైపు చూచి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే, ఒక క్రిస్మస్ ట్రీకి బహుమానాలు సంఘమంతా కూడా ఏర్పాటు చేసేటువంటి వారు. మరి నేను ఎలా ఇవ్వాలి అనుకున్నప్పుడు, దేవుడు యొక్క కృప మేరకు ఒక వ్యక్తి వచ్చి ఆ పిల్లవానికి బహుమానం ఇచ్చినప్పుడు దానిని సంతోషంగా భావించి దానిని బట్టి స్తుతిస్తూ ఆ పిల్లవాడు కూడా ఆ సంతోషంలో పాలుభాగస్తులు అవుతాడు. అయితే ఇతర పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి ఆనవాయితీ ఏంటి అంటే, క్రిస్మస్ ట్రీ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా వారి చర్చిలకి ఒట్టి చేతులతో కాకుండా ఏదో ఒక బహుమానాన్ని, చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధాప్యంలో ఉన్న వారందరూ కూడా తీసుకుని వెళ్ళి ఆ ట్రీకి కట్టేటువంటి ఆనవాయితీ ఉండేటువంటిది. ఆ బహుమానాలు తీసుకొని వారు పంచుకొని సంతోషించేవారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో మానవులందరూ కూడా సంతోషకరమైనటువంటి, సమాధానమైనటువంటి జీవితాన్ని ఇవ్వాలని లోకాలకు వచ్చాడు కనుక దాన్ని ఉద్దేశించి ఈ రీతిగా క్రిస్మస్ సెలబ్రేషన్లో ట్రీని పెట్టుకొని దానికి మంచి బహుమానాలతోటి డెకరేట్ చేసి ప్రజలను ఆకట్టుకుంటూ ఉంటారు.